ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. దైవ సన్నిధికి ఆసక్తితో సమకూరి వచ్చిన మీ అందరికీ యేసే నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి ఆయన ఆవరణంలో కూర్చొని ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఫిలిప్పీ పత్రికలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత వారం కూడా మనము 12 నుండి 16 వచనాలు చదువుకొని ఉన్నాం. మనము పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని మరణానుభవంలో మనం పాలు పొందితేనే ఆయన పునరుద్ధానంలో పాలు పొందుతాము. ఆయన పునరుద్ధానంలో అనుభవంలో మనం పాలు పొందినప్పుడే ఆయన మహిమలో మనం పాలు పొందుతాం. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు ఎలాగా పాపంలో లోకంలో జయించి సమస్త విషయంలో మరణానుభవాన్ని ఆయన ఈ లోకంలో శరీరావతారాన్ని శరీరాన్ని అమర్చుకొని ఆయన జన్మించినది మొదలుకొని ఆయన ఎప్పుడు కూడా తన శరీరాన్ని ఎలా మరణ అనుభవంలో నుండి నడిపించారో మనం నేర్చుకొని ఉన్నాం. మన యేసు ప్రభు ప్రతిరోజు కూడా ఏం చేసేవారంట, పెందల గడ లేచి ఆయన ప్రార్థనలో గడిపేవారు. సరే, సమయం అంతా ఉదయం అంతా పరిచర్య చేసిన తర్వాత నైట్ ఏం చేసేవారు, దేవునితో సమయం గడుపుతూ ఉండేవారు. కాబట్టి అందుకే మనం చూస్తాం హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చూస్తాము, మన ప్రధాన యాజకుడు మన వల్లే అన్ని విషయాల్లో శోధింపబడినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడని చెప్తూ 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారైన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ శరీరాన్ని ఎలా జయించారు చెప్పండి? ఈ శరీరాధారి ఉన్న దినముల్లో మహారోదనంతో కన్నీళ్లతో మరణం నుండి తను రక్షించగల దేవునికి ఏం చేశారంట? ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డారంట. కాబట్టి మనము ఈ శరీరంలో ఉన్న మన శరీరంలో మరణానుభవాన్ని క్రీస్తు ఎలా అనుభవించాలంటే, ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందిలో కూడా మనలో ఇతరుల్లో మనం జీవాన్ని చూసినట్లుగా మన మరణ అనుభవం గుండా వెళ్తే ఇంకొకరు రక్షించబడతారనుకుంటే కొన్ని సందర్భాల్లో వెళ్ళక తప్పదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆయన శ్రమలలో మనం పాలు పొందితేనే ఆయన యొక్క పునరుద్ధానంలో పాలు పొందే అవకాశం మనకు ఉంటుంది. ఆయన పునరుద్ధానంలో మనం ప్రవేశించినప్పుడే ఆయన మహిమలో మనము ప్రవేశించే భాగ్యం మనకు దొరుకుతుంది. ఈ సత్యాన్ని క్రైస్తవులమైన మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ యొక్క సత్యాలన్నీ కూడా మరుగుపరిచి యేసు దగ్గరికి వస్తే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మెటీరియల్ భౌతికంగా దీవించబడతాం. వీటి మీద మనం దృష్టి ఉంచామంటే మనం నష్టపోతాం. మనము ఆధ్యాత్మిక సత్యాన్ని, క్రీస్తులో మనకు అనుగ్రహించబడిన గొప్ప ఆశీర్వాదాన్ని మనము గ్రహించి వాటి కొరకు మనం బ్రతికే వరంగా, వాటిని అనుసరించి జీవించే వరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిత్యత్వాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ అపోస్తలుడైన పౌలు 17వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాట అతిశయంతో చెప్పట్లేదండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరికరంగా ఎలా నడుచుకున్నామో అలాగే గురిపెట్టి, ఎవరైతే మందకు మాదిరిగా ఉండి ప్రవర్తిస్తున్నారో వారిని గురిపెట్టిన. ఆ దినాల్లో అనేకమైన తప్పుడు బోధలు, అనేకమైన అబద్ధ ప్రవక్తలు విశ్వాసంలో ఉన్న వారిని చెరిపివేస్తున్న పరిస్థితి అనమాట. ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితి అదే. కానీ బట్టి మనము జ్ఞానంతో లేకపోతే, వివేకంతో లేకపోతే నశించుకోవడం చాలా సులువు అనమాట. ఈ దినాల్లో అపవాది ఎక్కడెక్కడో పని చేయట్లేదండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన సొత్తే కాబట్టి వాళ్ళని కదిలించాడు. కాబట్టి విశ్వాసయాత్రను సాగించిన వారు, క్రీస్తుని సురక్షితంగా అంగీకరించిన వారిని ఏ విధంగా తప్పుదో పట్టించాలని రకరకాలైన అబద్ధ ప్రవక్తల్ని, లేకపోతే రకరకాలైన కల్ట్, రకరకాలైన సిద్ధాంతాలను తీసుకొచ్చి క్రైస్తవ మార్గంలోనే అనేకమైన విభాగాలు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. మనకు వివేకం లేకపోతే, దైవజ్ఞానం లేకపోతే మనం నశించిపోయే భయంకరమైన దినాల్లో ఉన్నాం. కంకణం కట్టుకొని చూడండి, సత్యాన్ని తెలిసిన వారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. కానీ అపవాది అయితే తనకు సమయం కొంచెమే ఉన్నదని గ్రహించి విరామం లేకుండా ఏం చేస్తున్నారంట, ఎవరెవరిని చెప్పివేద్దామా. సాతాను యొక్క కుతంత్రం అంతా ఏంటి? దైవ మార్గంలో, సత్య మార్గంలో, నిత్యత్వం వైపు
వైపు ఎవరు నడుస్తున్నారో వారిని అందరూ పడగొట్టడమే తన గురిగా పెట్టుకుంటుంటాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఎదుగుతున్న మనల్ని చెరిపివేయడానికి అనేకమైన బోధలు వస్తాయి. మనకు దైవ సంబంధమైన జ్ఞానం లేకపోతే, వాక్య జ్ఞానం లేకపోతే, పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే ఈజీగా మనం మోసపరచిపోయే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. మేము మీకు ఎలా మాదిరిగా ఉన్నామో, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే, మీకు మేము ఎలా మాదిరిగా ఉన్నామో అలాగా మాదిరిగా ఉన్న వారిని మీరు గురిపెట్టి నడుచుకోండి అని చెప్తున్నారు అనమాట. క్రైస్తవ జీవితం అంటే మాదిరి. ఈ దినాల్లో మనం చూస్తాము. కాబట్టి మాదిరి కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ పౌలు ఇంకా మనం చూస్తే చాలా సందర్భాల్లో పౌలు ఈ విషయాలు, పేతురు కూడా ఈ మాట చెప్పడం మనం చూస్తాం అనమాట. చూడండి, మందకు మాదిరిగా ఉన్న వారిని గురిపెట్టుకుని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే 1 పేతురు 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ ఏమనుందంటే, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులన్నట్టుండక మందకు మాదిరిగా ఉండడి. దేవుని వాక్యం రెండంచెలిగిన ఖడ్గము. ఇది బోధించాలంటే నిజంగా ఒక్కోసారి భయం వేస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీరు మందకు ప్రభువులన్నట్టుగా కాదు, కానీ మందకు ఎలా ఉండాలని చెప్తాను, హెచ్చరిక చేస్తున్నాను. చెప్పండి, మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే తిమోతి కూడా పౌలు హెచ్చరిక చేస్తూ ఎఫెసీలో తిమోతి ఉన్నప్పుడు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని చెప్తాడంటే, మాటలోను, ప్రవక్తల్లోనూ, క్రియల్లోనూ. చూడండి, అది కూడా ఒకసారి మనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, తిమోతిని ఎవరెవరు బట్టి ఎవరు నిన్ను త్రినీకరింపనీయకు కానీ మాటల్లోనూ, ప్రవక్తల్లోనూ, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను మాదిరిగా ఉండము. వీటన్నిటిలో మనం ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే, 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా చెప్తున్నాడు. ఏమనంటే, అంత్యోకయ, యుకోనియా, లుస్త్రా అనే పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ ఏం కలుగుతుందంట? ఆశీర్వాదం కలిగింది కదా. ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. సద్భక్తితో బ్రతకాలి అనుకుంటే ఏం కలుగుతుంది? కాబట్టి అంటే ఎట్లా టీచ్ చేస్తున్నాడు చూడండి. పౌలు అంటున్నాడు, నన్ను చూసావు కదా, నేను యూకేలో ఉన్నప్పుడు, లుస్త్రాలో ఉన్నప్పుడు, ఇంకా ఎక్కడ చెప్పండి, నేను ఆయా ప్రాంతాలు అంత్యోకయలో ఉన్నప్పుడు నాకు కలిగిన హింసలను చూసావుగా, నాకు కలిగిన శ్రమలు, వాటన్నింటినీ ప్రభు సహాయం వల్ల నేను ఎలా అధిగమించానో చూసావు కదా. కాబట్టి క్రీస్తు యేసునందు మనం సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినప్పుడు మనకి ఇలాంటి ఉపద్రవాలు, శ్రమలు ఎదురవుతాయి. వాటన్నిటిలో క్రీస్తు యేసునందు మన సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినప్పుడు మనకేం కలుగుతుంది? హింస కలుగుతుంది. ఒకప్పుడు క్రీస్తు యేసును అంగీకరించినప్పుడు ఇతరులను హింసించిన పౌలు ఇప్పుడు ఏమవుతున్నాడు చెప్పండి? తన హింసించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కానీ ఎవరినైతే హింసించాడో తను రక్షించబడిన తర్వాత, ఆ దేవుడే నిజ దేవుడని తెలిసిన తర్వాత ఆయన కొరకు ఈయనేమవుతున్నాడు? హింసించబడుతున్నాడు. క్రైస్తవ జీవితం టర్నింగ్ అంటే అలా అవ్వాలండి. మన జీవితాలు మార్పు చెందితే అలా పూర్తిగా మార్పు చెందాలి, సగంగా కాదు. చాలా మంది నామకార్థ భక్తులుగా ఉంటున్నారు, చాలా మంది సగం భక్తి చేస్తున్నారు. మనం తిరిగితే సంపూర్ణంగా తిరగాలి. పౌలు ఎంతగా హింసించాడో అంతగా ప్రభు కొరకు హింసించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే ఆ విలువని తెలుసుకున్నాడు, ఆ రక్షణ విలువని తెలుసుకున్నాడు. ఎంత నేను హింసించబడినా, నాలో మరణం వచ్చినా కూడా ఇతరులకి రక్షణ రావాలి, ఇతరులకి జీవం రావాలి. ప్రతి ఒక్కరు సత్యదేవుడు అనే దేవుని తెలుసుకోవాలి. ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి ప్రజలను లాగాలనే తపన, వాంఛ తన అనేకులు ప్రభు యొద్దకు నడిపించగలిగేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో కూడా 17వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, మాదిరి అయిన ప్రకారం, మాదిరి అనేది చాలా ప్రాముఖ్యమని చెప్తూ ఉన్నాను అనమాట. బోధించవచ్చు ఎన్నో విషయాలు. మనం ప్రేమ గురించి బోధించవచ్చు, సహనం గురించి బోధించవచ్చు, లేదా ఓర్పు గురించి బోధించవచ్చు. మేము ఎన్నో బోధిస్తూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా వాటిని మనం అందరం ఏం చేయాలి? మేమైనా మీరైనా మనము పాటించే వారంగా ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్తూ అపోస్తులు మనము
యేసయ్య అంట మత్తయి సువార్తలో మనము కొండ మీద ప్రసంగంలో చివరి మాట ఏమని ఉంటుందంటే, ఆయన శాస్త్రులు పరిశీలన వలె కాక ఎలా బోధించాడంటే 7వ అధ్యాయం చివరి మాట అండి. 7వ అధ్యాయంలో చివరి వచ్చిన మనం చూస్తే, ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె బోధించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అధికారం కలిగిన వాళ్ళని బోధించగలిగాడంటే, జీవము కలిగిన దేవుని వాక్కులన్నిటికీ యేసయ్య దేవుని వాక్యమునకు విధేయత చూపించి వాటన్నిటిని పాటించారు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? అధికారం కలిగిన వారిగా ఆయన బోధించినట్లు మనం చూస్తాం. అలాగే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చేయుటకు ఆయన ఓ థియోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి ఆయన మొదట ఏం చేశాడంట? ప్రభు బోధించక ముందు ఆయన ఏం చేశారంటండి? చేశారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనము చేసేవారంగా ఉన్నప్పుడు మనల్ని బట్టి ఇతరులు కూడా ఏమవుతారు చెప్పండి? రక్షణలోకి రాగలుగుతారు. ఇవన్నీ దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం పరిశీలన చేసుకొని మార్చుకోవాల్సిన విషయాలు అన్నమాట. కాబట్టి జీసస్ యేసయ్య అధికారంతో బోధించగలటానికి ఆయన వాక్యానికి విధేయత చూపించారు కాబట్టి అధికారంతో ఆయన బోధించగలిగినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మనము 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాము. 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనులను. భోజన పదార్థం కడుపునకును, కడుపు భోజన పదార్థాలకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయము. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తమే. ఎందుకు ఈ మాటలు చదివించారంటే, మనం చూడండి, మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో ఈ వచనాల్లో మనము 4:17 వచ్చిన తర్వాత 18 వచనంలో అంటున్నాడు కదా, అనేకులు క్రీస్తు సిలువకు ఏమైనారంట? శత్రువులుగా నడుచుకుంటున్నారంట. క్రీస్తుకు సిలువకు శత్రువులు ఎవరు? క్రీస్తు మరణానుభవంలో పాలు పొందడానికి ఇష్టపడని వారందరూ కూడా ఎవరు చెప్పండి? క్రీస్తు సిలువకు శత్రువులు. వీటిని ఇక్కడ ఏమనుందంటే, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. ఏంటంట? నాశనమే వారి అంతం. వారు గడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడుతున్న సంగతి యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుచున్నారు. చూడండి, ఈ అబద్ధ భక్తుల గురించి, అబద్ధ బోధకుల గురించి ఈ విధంగా చెప్తున్నారు. యేసయ్య కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్తూ ఒక మాట అంటారు, వారు బోధించేది మీరు చేయండి కానీ వారు పాటించేది మీరు పాటించొద్దు అంటారు. ఎందుకు ఆ మాట అన్నారు అని ఆలోచన చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం చెప్తున్నారు, వారి ఎలా ఉన్నారంటే నాశనమే వారి కడిపే వారి దేవుడు, సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతున్నారు. అంటే ఈ లోకంలో నేమ్ కొరకు, పదవి కొరకు, లేకపోతే ఘనత కొరకు ప్రజలు 10 మంది పొగుడుతున్నారు, ఘనపరుస్తున్నారంటే ఆయన సంథింగ్ అని ఫీల్ అయ్యేవారు లోకంలో ఎంతో మంది ఉంటూ ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదు. ఎందుకు? దేవుని వాక్యం ఇంకా ఏమని చెప్తున్నారు? కొంతమంది కంటే వారు కడిపే వారి దేవుడు అంటే శరీర ఆశలు ఏం చేయలేకపోతున్నారు, శరీర సంబంధమైన వాటిని జయించలేకపోతున్నారు. అది ఆకలే కానీ శరీర సంబంధమైన ఏ వాంఛే కానీ జయించలేకుండా దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి అర్హత లేదని చెప్తున్నాడు. కాబట్టి వారి నాశనమే వారి అంతా, వారి కడిపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయాలను ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారంట. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతున్నారంట. ఆలోచన చేయండి. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేయండి. నాశనం, కడిపే దేవుడు, తాము సిగ్గుపడవలసిన. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే అపోస్తలైన పౌలు 1వ కొరింథీ పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్న రీతిగా అక్కడ ఏమంటారంటే, అన్నిటి యందు మనకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగిన కాదు. అన్నిటి యందు స్వతంత్రం కలదు కానీ దేని చేత మనం ఏమవ్వకూడదు? లోపరచబడకూడదు. ఇంకా ఏం చెప్తారంటే, భోజన పదార్థాలు దేని కొరకు? కడుపు కొరకు, కడుపు భోజన పదార్థాల కొరకు. ఈ రెండు కూడా ఏమైపోతాయి? ఒక దినాన నశించిపోతాయి. ఇక్కడ చెప్పిన మాట చూసారా మీరు? ఈ రెండు కూడా నశించిపోను. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహం జాగ్రత్త నిమిత్తము కాదు కానీ దేని నిమిత్తం అంటే చెప్పండి? దేహం అనేది ప్రభు నిమిత్తం, ప్రభు దేహం నిమిత్తం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన దేహం ఎవరికి ఆలయంగా ఉండాలి? దేవునికి. ఆయన మనలో నివసించుటకు యోగ్యమైన దేహంగా ఈ దేహం లేకపోతే ఆయన ఎలా వసిస్తాడు? అర్థమవుతుందా? కాబట్టి ఈ దేహం జాగ్రత్త నిమిత్తం కాదు, లేదా
చెప్పండి? దేవుడు నివసించేటకు యోగ్యమైన దానిగా మనం దీన్ని పెట్టుకోవాలి. అందుకే మనము శరీరం ఆత్మచేత శరీర క్రియలను చంపి ఈ యొక్క ఆత్మవశం చేసుకోవాలి. ఈ యొక్క శరీరాన్ని లేని ఎడల ఈ శరీరం ఆత్మ మీద ఏలుబడి చేసిందంటే మనం నశించిపోతాం. కాబట్టి వీటి విషయంలో అందరం బలహీనమే. ఉపవాసముల చేత ఈ శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి? మనము నలకట్టుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? అది ఎప్పుడు కూడా ఈ శరీరము మన మీద ఏలుబడి చేయకుండా దీన్ని మనం శిక్షించాలి అప్పుడప్పుడు. ఎందుకంటే ఆత్మకు లోపరుచుట కొరకు శిక్షించగలిగేటట్లు మనం ఉండాలన్నమాట. ఉపవాసంతో ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి దేహం అనేది దేవుని నిమిత్తము, అది ప్రభువు దేహం నిమిత్తం ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోవడానికి లేదు. ఇదే అధ్యాయం 6:13 మనము 9వ అధ్యాయం 27 వచ్చిన చూడండి. 1వ కొరింథీ పత్రిక 9:27 మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరంలో నలం కొట్టి దాన్ని ఏం చేస్తాడంట? లోపరుచుకొంచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతంగా మన శరీరాలను నలం కొట్టి దాన్ని దేవునికి లోపరచడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అతిశయం అనేది శరీరంలో నుండి వస్తుంది. లేకపోతే కోపం అనేది శరీరం నుండే వస్తుంది. లేకపోతే అసూయ, ద్వేషము, ఈ చెడ్డలన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయో మనం పోయిన వారం ధ్యానం చేసాం. లోపల నుండే వస్తున్నాయి. అవివేకం కూడా నాకు ఉన్నాయి, చాలా లోపాలు, ఎన్నో విషయాల్లో అవివేకం కూడా పాపం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మానవులు కాబట్టి మనకి చాలా బాధ, కష్టం కలిగితే ఎవరైనా అర్థం చేసుకుంటారని చెప్తాం. అది చెప్పడం కూడా పెద్ద పొరపాటు అయిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే చెప్పిన వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? 10 మందికి నెగిటివ్గా చెప్తారు. దానివల్ల మనకి నష్టమే కానీ లాభం ఏమైనా ఉందా? మన కష్టం, ఇబ్బంది దేవుని దగ్గరే చెప్పుకోవాలి కానీ ఏడవాలి. ఎందుకంటే మన మరణాన్ని దేవుడు అదే కోరుకుంటున్నాడు. అది చాలా కష్టతరం అయినప్పటికీ నీ ప్రభా నువ్వే దిక్కని ఆయన దగ్గరే మనం చెప్పుకోవాలి. కానీ ఎక్కడ ఆయన దగ్గర కన్నీరు కలిసి దానికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో లోపల నుండి ఏ పాపాలు వస్తాయో, కాబట్టి ఈ పాపాలన్నీ మనలో నుండి బయటికి వెళ్ళేవి, మనల్ని పవిత్రం చేస్తాయి. కాబట్టి మనలో నుండి వెళ్ళేవి చెడ్డవిగా ఉండకుండా ఉండాలంటే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంట? నలకొట్టి లోపరుచుకోవటం మనము నేర్చుకోవాలి. ఉపవాసంతో కూడా దాన్ని మనం నలకొట్టి ఒక సందర్భాలు ఏం చేయాలి? లోపరుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాము. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమన్నదంటే, ప్రియులారా మీరు పరదేశుల్లో యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరేచ్ఛలను ఏం చేయాలంట? విసర్జించండి. మనం ఏమై ఉన్నాం ఈ లోకంలో? పరదేశులు, యాత్రికులం. We are not belong to this world. మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. ఏదో ఈ లోకం అంతా మన సొత్తు సంపద అన్నట్టు చాలాసార్లు లోక సంబంధమైన వాటి కొరకు ప్రాగులాడుతూ ప్రయాసపడుతూ ఉంటాం. క్రైస్తవంగా మనం అలా ఉండకూడదు. మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలు ఏమవుతుంది? మన పౌరస్థితి ఎక్కడుందంట? ఎక్కడుంది? పరలోకమంది. మనము ఈ లోకపు పౌరులం కాదు. ఏ లోక పౌరులని చెప్పండి? మనము పరలోక. అదేనా మనం చదువుకుంది చూడండి. ఇక్కడ 20వ వచనంలో మనం చెప్తున్నాడు కదా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమంది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాల శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి యొక్క పౌరస్థితి పరలోకంలో ఉందో, ఎవరి యొక్క పౌరస్థితి అంటే సిటిజన్షిప్ అంటారు కదా, పౌర హక్కు, పరలోకపు పౌర హక్కు ఎవరు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ లోకంలో ఎలాంటి వారంట? యాత్రికులు, పరదేశులుగా ఉండాలి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ మనం అక్కడ హక్కుల కొరకు పోరాడాలి. ఈ లోకంలో చాలా, ఏ కుటుంబంలో చూడండి, ఎక్కడ కూడా న్యాయం లేదు, ఎక్కడ కూడా క్రమం లేదు, ఎక్కడ కూడా ఒక మంచి విధంగా అంటే న్యాయం అనేది లేదు. అయినప్పటికీ మనం వాటి కోసం ఏం చేయకూడదు? పోరాడకూడదు. ఎందుకు? మన యొక్క పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. దేవుని బిడ్డల జీవితాల్లో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. ఎందుకంటే మనం అందరం మనం దేవుని పరలోకపు దేవుని యొక్క వారసత్వం కలిగిన వారం. కాబట్టి దాని కొరకు పోరాడాలి. నేను పరలోకంలో పౌరస్థితి కలిగి ఉన్నాను. నేను క్రీస్తు యొక్క మరణానుభవంలో పాలు పొందుతానే, ఆయన పునరుద్ధానంలో పాలు పొందుతాను, ఆయన పునరుద్ధానంలో పాలు పొందుతానే, ఆయన మహిమలో
నేను ఈ భూ సంబంధమైన మాట మీద మనసు పెట్టకూడదు, పరలోకంలో నాకు ఏం కావాలి, మనకందరికీ అక్కడ స్థానం నేను దక్కించుకోవాలని దానికోసం ప్రయాసపడే వారికి ఈ భూలోక సంబంధమైన ఆలోచనలే ఉండవు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించే జీవితము మనం దేవుని బిడ్డలముగా ఉన్నాం కాబట్టి ఆయన అనుమతి ప్రకారంగా ఆయన మనల్ని జరుగుతూ ఉంటాయి. ఆయన మన అన్ని సజావుగా అన్ని అనుకూలంగా జరుగుతున్నప్పుడు మనకి ఏం పరీక్ష ఉంటుందండి? ఇంకా మనకి ఏం పరీక్ష ఉంటుంది? అన్ని మనం అనుకున్నట్లుగా మంచి జరుగుతుంటే పరీక్ష ఏముంది? ప్రజలు మనకి విరోధంగా ఉంటారు, ప్రజలు మనకి అన్యాయం చేస్తారు, ప్రజలు మనకి ద్రోహం చేస్తారు, ప్రజలు మనల్ని చీదరించుకుంటారు, ప్రజలు మనకి నమ్మక ద్రోహం చేస్తారు, ప్రజలు మనల్ని నమ్మించి మోసం చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకా ఎదుగుతూ ఉంటాం. ఒక్కోసారి నాకు బాగా కష్టం వేదన కలిగితే అక్క ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటారు, నాకు ఒక ఆత్మీయ అక్క ఎప్పుడు కూడా చాలా బలపరుస్తూ ఉంటుంది. ఏదైనా అక్క ఈ విషయంలో బాధ వేస్తుంది, ఇలా జరుగుతుంది అని అంటే వెంటనే అంటది, అవి రావాలా, వస్తేనే మనం ఇంకా దేవునికి సన్నిహితం అవుతాం. అవి వస్తాయి అంటే దేవుడు నేను దీవించిపోతున్నాడు అని. ఏం పర్లేదు, అవన్నీ కూడా పట్టించుకోబాకు నువ్వు అని చెప్తూ ఉంటే చాలా ధైర్యం వస్తుంది. నిజమే కదా, దేవుడి వాక్యాలు తెలిసినప్పటికీ నేను ఒకళ్ళ చేత ఒకళ్ళు మేమవుతూ ఉంటాం. మనకి అన్యాయంగా మనల్ని ఎవరైనా ఇది అన్నప్పుడు, లేకపోతే మన నిందల పాలైనప్పుడు, మనకి నమ్మక ద్రోహం చేసినప్పుడు, వీటన్నిటి విషయంలో లెగిస్తే కూర్చున్నా ఏం చేస్తున్నా మనకి ఏదేదో బాధ వేదన కలుగుతుంది. బట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు చెప్పండి? మనలో మరణానుభవం కూడా మనం వెళ్తున్నప్పుడే మనలో ఏమొస్తుంది చెప్పండి? దైవికమైన జీవం అనేది మనలో నుండి విడుదల పొందుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అలా కాకుండా ప్రతిదానికి మనం ప్రతీకారం తీర్చుకుంటూ వెళ్ళామంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోలేము, దేవుని స్వరూపాన్ని మనం ఎన్నడూ కూడా పొందుకోలేము. కాబట్టి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, మందకు మనము మాదిరికరంగా ఉంటే మన మాదిరిని బట్టి మనం అనేకులు రక్షించగలుగుతాం. మనం బోధించే బోధ కన్నా కూడా మన మాదిరి అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించగలుగుతుందనే వాస్తవ సత్యం. మనము పరలోక పౌరస్థితి కలిగి ఉన్నామని నమ్మి అక్కడ హక్కుల కొరకు మనం పోరాడే వారంగా ఉండాలి. పరలోక రాజ్యంలో మనము పౌరసత్వం కొరకు పోరాడాలి. ప్రభా, నేను నీ బిడ్డనయ్యా, నీ సొత్తునయ్యా, నీ కొరకు జీవిస్తాను, ఇంకా నీకు ఆయస్కరమైన ఏమన్నా ఉన్నాయా నాకు చెప్పు, నేను మార్చుకుంటాను, నేను నీ కొరకు జీవిస్తాను. నీ ఎదుట నిర్దోషంగా ఉండటం, నీ ఎదుట భక్తి కలిగి ఉండటం, నీ ఎదుట మెప్పు పొందటం, నీకు మహిమ కీర్తి తెచ్చినట్లుగా అనేకుల్ని ఎందుకు నడిపించడమే నా గురిగా బ్రతకడం నాకు నేర్పించండి ప్రభా అని ప్రతి నిమిత్తము కూడా దేవునికి సమర్పించుకుంటూ దేవుని నేను పోయిన వారం ఒక మాట చెప్పాను, దేవుని సంతోష పెట్టాలనే గురి మనం కలిగి ఉంటే మనుషులు కూడా సంతోష పెట్టగలుగుతాం. మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటే దేవుని సంతోష పెట్టలేము, మనుషులు కూడా పెట్టలేము. కాబట్టి మన జీవితంలో దేవుని సంతోష పెట్టడమే మన గురిగా, దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండటమే మన గురిగా, దేవునికి మెప్పును కీర్తిని ఘనత తీసుకురావడమే మన గురిగా బ్రతికినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడదాం. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు సన్నిధిలో